అనగనగా రామాపురం అనే ఒక గ్రామంలో కిరణ్ అనే ఒక బాలుడు ఉండేవాడు. అతను అదే గ్రామంలో ఉన్న పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. అతనికి ఒక అలవాటు ఉండేది. అతను ఎవరికైనా చిన్న సహాయం చేసినా కూడా చేసిన దానికంటే రెండింతలు గొప్పలు చెప్పుకునేవాడు. ఎప్పుడూ ఇతరులు తనను పొగడాలని ఆశించేవాడు. కిరణ్ని ఇరుగు పొరుగు రోజు గమనిస్తూనే ఉండేవారు. అతను చేసేది మంచి పని అయినా కూడా ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటాడనుకునేవారు. ఒకరోజు గ్రామంలో ఉండే రామయ్య అనే ఒక వృద్ధుడు కిరణ్ని కొండపై ఉన్న చెట్టు మీదకి రమ్మని చెప్పాడు. కిరణ్ సరేనని చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య చెప్పిన చోటుకు కిరణ్ వెళ్ళాడు. రామయ్య కిరణ్తో ఇలా అన్నాడు, నువ్వు ఈరోజు మన గ్రామం మొత్తం తిరిగిరా, కానీ నువ్వు చేసిన మంచి పనిని గురించి ఒక్కరికి కూడా చెప్పకూడదు అన్నాడు. అందుకు కిరణ్ సరే అన్నాడు. కిరణ్ ఆ రోజు రామయ్య చెప్పినట్టుగానే చేశాడు. ఒక చిన్న పిల్ల నది దాటడానికి ఇబ్బంది పడుతుంటే ఆ పాపని నది దాటించి సహాయం చేశాడు. అలాగే ఒక ముసలమ్మ నీళ్లు తీసుకురావడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ముసలమ్మకు కూడా సహాయం చేశాడు. కిరణ్ పొలాల గట్టుపై నడుస్తూ ఉండగా ఒక రైతు పొలంలో ఇబ్బంది పడడం చూశాడు. ఆ రైతు కూడా కిరణ్ని సహాయం చేయమని అడిగాడు. కిరణ్ కాదనకుండా రైతుకు పొలం పనుల్లో సహాయం చేసి తన మంచి మనసు నిరూపించుకున్నాడు. మరుసటి రోజు రామయ్య కిరణ్ని చూసి ఇలా అడిగాడు, నువ్వు ఈరోజు ఎంతమందికి సహాయం చేశావు చెప్పు అని అడిగాడు. కిరణ్ నవ్వుతూ సమాధానం చెప్పాడు, లేదు తాతయ్య, మాట ఇచ్చాను కదా, లెక్క పెట్టలేదు, ఎంతమందికి సహాయం చేశానో గుర్తుకు లేదు అన్నాడు. అప్పుడు రామయ్య కిరణ్తో ఇలా అన్నాడు, నువ్వు నిజంగా ఈరోజే మంచి పని చేశావు కిరణ్. మనం ఎవరికైనా సహాయం చేస్తే కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియనియకుండా చేయాలి. అప్పుడే అది నిజమైన సహాయం అవుతుంది. కొంచెం చేసి 10 మందికి చెప్పుకుంటే అది నిజమైన సహాయం అవ్వదు. మనం చేసిన మేలు మర్చిపోవాలి, మనకు ఎవరైనా మేలు చేస్తే గుర్తుంచుకోవాలి అని చెప్పాడు. అప్పటి నుండి కిరణ్ ఎవరికి సహాయం చేసినా కూడా గొప్పలు చెప్పుకునేవాడు కాదు. కానీ గ్రామంలో కిరణ్ని చూసి చాలామంది మెచ్చుకునేవారు. ఈ కథలోని నీతేమిటంటే మనం చేసే మంచి పని మాటల్లో కాదు చేతల్లో చూపించాలి అని.